వెల్కమ్ టు టీబీసీ న్యూస్. దస్తావేజులేఖరి ఎన్నికైన ముదిరాజ్ ముద్దుబిడ్డల అభినందన సభ. షాద్నగర్ ముదిరాజ్ సంఘం తరపున ముదిరాజ్ శ్రీహరి, రవికుమార్ కి ఘనంగా సన్మానం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ తాలూకా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు అనగా 24 తేదీ మంగళవారం ఇటీవలి దస్తావేజులేఖరి ఎన్నికైన ముదిరాజ్ బిడ్డల అభినందన సభ షాద్నగర్ లోని దేవి గ్రాండ్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల దస్తావేజులేఖరి ఎన్నికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల్లో పోటీపడి ముదిరాజ్ ముద్దు బిడ్డలు ఎన్నికయ్యారు. ఎన్నికైన ఉపాధ్యక్షులుగా ఎన్నికైన గడ్డమీద శ్రీహరి ముదిరాజ్, షేర్సాని రవికుమార్ ముదిరాజ్ ఘన విజయం సాధించి పదవులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా షాద్నగర్ ముదిరాజ్ సంఘం తరపున శాలువా, పూలమాలలతో, స్వీట్స్ తో వీరిని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ తాలూకా అధ్యక్షులు మంగ వెంకటేష్ ముదిరాజ్, గౌరవ అధ్యక్షులు చెట్ల జంగయ్య, అందే పైలయ్య, తాలూకా యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ ముదిరాజ్, యువత అధ్యక్షులు మంగ అశోక్ మరియు కోశాధికారి కొండే యాదయ్య, జాయింట్ సెక్రటరీ గడ్డమీద రమేష్, గౌరవ సభ్యులు పిట్టెల అంజయ్య, టౌన్ మున్సిపల్ కార్యనిర్వాహకులు గుడాల గిరిబాబు, చల్ల భరత్ మరియు సభ్యులు మెరుసు రాజు, శివకుమార్, విజయ్ కుమార్, కె విజయ్ కుమార్, సోషల్ మీడియా ఎంఎంకే మల్లేష్, రాకల శ్రీనివాస్, అనిల్ కుమార్, కార్తిక్ వర్మ, కావలి మల్లేష్, దస్తావేజులేఖరి ఎన్నికైన వీరిని సంఘం తరపున అందరూ సన్మానించారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అన్ని రంగాలలో సమాజానికి యువత ఆదర్శంగా ముందుకు వెళ్లాలని ముదిరాజ్ సంఘం నాయకులు అన్నారు. వీరిని షాద్నగర్ ముదిరాజ్ సంఘం తరపున అందరూ అభినందనలు తెలియజేశారు. ఈరోజు షాద్నగర్ దస్తావేజులేఖరుల సంఘం నిర్వహించిన ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా విజయం సాధించినాను. ఈ విజయాన్ని గుర్తించి మన ముదిరాజ్ సంఘం పెద్దలు, తాలూకా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరూ సన్మానం చేయటకు వారి విలువైన సమయం కేటాయించి నన్ను ఇక్కడ సన్మానించినందుకు ధన్యవాదాలు. నేను ఈ ముదిరాజ్ సంఘం తరఫున ముదిరాజులకు ఎలాంటి సేవలైనా, ఎలాంటి అవసరాలున్నా, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖలో వారికి ఎనలేని సేవ చేయటకు ముందుకు వస్తానని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన కులబంధువులందరికీ మరి అభ్యర్థులు మంగ వెంకటేష్ గారికి, చెట్ల జంగయ్య గారికి, కొండ యాదయ్య గారికి, మజిల్ గారికి, మరి సోదరుడైన ఉపాధ్యక్షుడు వర్మ గారికి, అశోక్ గారికి, మరి ఇప్పుడే వచ్చిన నా బామ్మాని ఆఫీస్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఆర్డీఓ ఆఫీస్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, బ్లాక్ ఆఫీస్లో కానీ, మున్సిపాలిటీలో కానీ మన వాళ్ళకి ఉంటే మనకు ఏదైనా సమస్యలు ఉంటే అది మన వాళ్ళు ఉన్నప్పుడు మనకు గంట అయ్యేది హాఫ్ గంటలో అయిపోతుంది. వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళు మనల్ని గౌరవించాలి. మనం ఇలాంటి సమస్యలలో ముందుకు వెళ్ళిపోయే అవకాశం వచ్చింది. ఇంతకుముందు చాలా తప్పదు. ఇప్పుడు మన పిల్లలు ఎన్ని మంచి ఎడ్యుకేషన్ జరుగుతున్నారు కాబట్టి ఆ పిల్లలకు మనము పెద్దల నుండి వాళ్ళు ఎన్నోటూ ఉండి ఇట్లా ఇట్లా చేసుకోవాలని మనం చెప్పే బాధ్యత మనం చెప్పుకోవాలి. మనకు అత్యంత సమయం కానీ పోలీసు దూరం ఉంటే మనం పెద్దమందిలో పోతుంటారు. పెద్దమందికి ఏం పని ఉందో అని వదిలిపెడతారు. ఎందుకు వదిలిపెడతారు? మన వాళ్ళు ఉన్నారు కాబట్టి వదిలిపెడతారు. మన వాళ్ళు లేకపోతే మన పెడతారు, తీసుకుపోయి లోపల ఉంచబడతారు. అలాంటి సమస్యలలో మనం ఎప్పుడు కానీ ఎంకరేజ్గా అది ఉండి అందరూ కలిసికట్టుగా ఉంటే బాగుంటుంది. మరి కొందరు ఇళ్ళని పొలంపై తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ జరిగిన సమావేశానికి నేను షాద్నగర్ తాలూకా అధ్యక్షుడి తరఫున మా మిత్రులకు మినిస్టర్ లేఖరి కొన్ని ఉపాధ్యక్షులుగా ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. మనకు ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఇంకా మిత్రులు అందరూ పరిచయాలు లేవు. అందరికీ ఒకసారి పరిచయం అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది తలుపు లోపల రిజిస్ట్రేషన్ వస్తుంటాయి. మనకు మనగా ఉంటే మనం పంపిస్తే మన నెంబర్ వస్తే ఫోన్ చేస్తే కొన్ని వాళ్ళకు సమస్యలు లేకుండా కొన్ని అన్ని వాళ్ళు చూసుకొని
చేస్తారని చెప్పేసి నా మనవి. అదేవిధంగా ఎందుకంటే మనల్ని అన్నప్పుడు అందరికీ దగ్గర తీసుకొని తెలవాళ్ళలో చాలా మంది ఉన్నారు, ఎడ్యుకేషన్ లేకుండా ఉన్నారు, అది ఉన్నారు. ఈ సంస్కారం ఎవరెవరో పట్టుకుంటారు, ఎవరు ఉంటారు అందరిగా ఓనౌట్గా పట్టుకోవాలి చేస్తారు. మనం డైరెక్ట్ పోయి చేయడానికి కాదు. ఎందుకంటే మన వాళ్ళు ఉంటారంటే ఇక మనకు కొంచెం ధైర్యం ఉంటుంది, కొన్ని అన్నీ కూడా చేయించుకోవచ్చు. అందరికీ కూడా మేము కూడా చెప్తాము, నా తలుగు లెవెల్లో కూడా మన గుజరాత్ సోదరులందరికీ కూడా చెప్తాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ నేను ఈరోజు ఇక్కడ జరిగిన సమావేశానికి నేను షాద్నగర్ తాలూకా అధ్యక్షుడి తరఫున మా మిత్రులకు మినిస్టర్ లేఖరి కొన్ని ఉపాధ్యక్షులుగా ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా ఇంకా మిత్రులు ఉన్నారు, అందరూ పరిచయాలు లేవు. అందరికీ ఒకసారి పరిచయం అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది తలుపు లోపల రిజిస్ట్రేషన్ వస్తుంటాయి. మనకు మనగా ఉంటే మనం పంపిస్తే వాళ్ళ నెంబర్ వస్తే ఫోన్ చేస్తే కొన్ని వాళ్ళకు సమస్యలు లేకుండా కొన్ని అన్ని వాళ్ళు చూసుకొని చేస్తారని చెప్పేసి నా మనవి. అదేవిధంగా ఎందుకంటే మనల్ని అన్నప్పుడు అందరికీ దగ్గర తీసుకొని తెలవాళ్ళలో చాలా మంది ఉన్నారు, ఎడ్యుకేషన్ లేకుండా ఉన్నారు, అది ఉన్నారు. ఈ సంస్కారం ఎవరెవరో పట్టుకుంటారు, ఎవరు ఉంటారు అందరిగా ఓనౌట్గా పట్టుకోవాలి చేస్తారు. మనం డైరెక్ట్ పోయి చేయడానికి కాదు. ఎందుకంటే మన వాళ్ళు ఉంటారంటే ఇక మనకు కొంచెం ధైర్యం ఉంటుంది, కొన్ని అన్నీ కూడా చేయించుకోవచ్చు. అందరికీ కూడా మేము కూడా చెప్తాము, నా తలుగు లెవెల్లో కూడా మన గుజరాత్ సోదరులందరికీ కూడా చెప్తాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ నేను నా పేరు సిరిసాని రవికుమార్, షాద్నగర్ డాక్యుమెంట్ రైటర్ అసోసియేషన్ తరఫున వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డా. నా తోటి డాక్యుమెంట్ రైటర్స్ నాకు ఎంతో సపోర్ట్ చేసి నన్ను శ్రీహరిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. వాళ్లకు మరియు మన షాద్నగర్ తాలూకా ముద్రా సంఘం తరఫున మమ్మల్ని అందరినీ గుర్తించి ఇంతటి సమావేశాన్ని ఏర్పరిచి మా అందరి కోసం ఇంత సమయాన్ని కేటాయించి మేమేందనేది చూపెట్టడానికి ప్రయత్నిస్తున్న మన సంఘం పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. భవిష్యత్తులో మేమే కాదు, మనతో పాటు ఎంతోమంది యువకులు ఉంటారు, రెండోది పెద్ద మనుషులు ఉన్నారు, ఇంకా మన తోటి చిన్నపిల్లలు చిల్డ్రన్స్ కూడా ఉంటారు. వీళ్ళందరికీ ఎంకరేజ్ ఏంటంటే ప్రతి రంగంలో మన ముద్రాజ్ ఏందనేది ఖచ్చితంగా తెలియజేయాలంటే వాళ్ళని ఒక్కొక్క రంగంలో ఒకటి టెక్నాలజీ పరంగా, ఒకటి ఫిల్మ్ పరంగా, ఒక డ్యాన్సర్, లేదంటే ఒకటి దస్తావేజులు, ఇంకో యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా లైక్ దట్ ఐఏఎస్ ఐపీఎస్ లేదంటే గ్రూప్స్, ఇంకా మినిమం కనీసం ఒక టీచర్ కన్నా పంపిస్తే ఏం చేస్తాడంటే ఆ ముదిరాజ్ ఉన్నవాడు 10 మంది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాడు. దాంట్లో మన ముదిరాజ్ అనేది ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే మనది జనాభా పరంగా కూడా అధిక మొత్తంలో ఉన్నాం కాబట్టి ప్రతి రంగంలో మనము ఎదుగుతూ తోటి మన ముదిరాజ్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేసుకుంటూ దీన్ని బాగా ఎంకరేజ్ చేయాలనేది నా అభిలాష. కాబట్టి ఖచ్చితంగా నాకు వచ్చిన ఈ పదవి ఒకటే కాదు, సంఘం తరఫున నన్ను గుర్తించినందుకు కూడా ఖచ్చితంగా నేను సంఘం తరఫున వచ్చి ఏదైనా కూడా చేయడానికి ఎప్పటికైనా సమయాన్ని కేటాయిస్తానని చెప్పేసి అందరి సంఘం తరఫున ఒప్పుకుంటున్నాను. ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిన విషయం ఏంటంటే షాద్నగర్లో దస్తావేజు రైటర్గా మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మన జాతికి సంబంధించి ఒక నవయువకుని కూడా ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి 100కి 70% ఉన్న జనాభాలో ఇప్పుడిప్పుడే మరి మన యువత ముందుకొచ్చి అన్ని రంగాలు కూడా అభివృద్ధి సాధిస్తున్నారు. మరి ఇదే కాకుండా మొన్న ఒక నోటిఫికేషన్ వచ్చిండే, మనకు అందరూ తెలుసు, అది కూడా ఇప్పుడు రద్దయినట్టుంది. 42% బీసీలే కంపల్సరీగా రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ మా బీసీ సంఘాల నాయకులు ఎందరో పోరాడుతున్నారు. మరి మొన్న ఆర్ కృష్ణయ్య గారు కూడా కవితతో సమావేశం ఏర్పాటు చేసి జరిగింది. మరి బీసీలకు వాళ్ళకు ఎట్టి విధాలు కూడా రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు బీసీ గురంకరణ చేసి మరి మీరు గత ప్రభుత్వాలు ఏం చేయకుండా ఈ ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పిస్తుంది. ఆ 42% రిజర్వేషన్ కూడా కల్పించాలని సభముఖం తెలియజేస్తున్నాం. మరి షాద్నగర్కి వస్తే షాద్నగర్లో కూడా ప్రతి రంగాలలో కూడా మరి ముద్రాజ్ యువకులు ముందుంటున్నారు. మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి సిద్ధవర్మ కానీ వెంకటేశ్వర గారు కూడా
ప్రతి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి మనకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని ప్రోత్సహించడం అనేది మన యొక్క జాతికి ముఖ్య ఉద్దేశం. ఏంటంటే జాతి ప్రోత్సహించాలి, మనవాడు అనే ఒక ఫీలింగ్ మనలో వచ్చి, మనలో ఐకమత్యం లేదంటే కానీ ఐకమత్యం వచ్చేసింది. అయితే ఇప్పటికైనా ఏదైనా కానీ ఇదే కాదు, రాబోయే ఎలక్షన్లో కానీ ఇదే కానీ మన ముదిరాజ్ జాతికి సంబంధించినటువంటి వారు ఎవరున్నా కూడా వారికి మనందరం సహకరించి వారికి కూడా వెన్నంటూ ఉండి వారి అభివృద్ధిలో వారికి మనం సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే షాద్నగర్ తాలూకా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మన స్థానికంగా మన సబ్ రిజిస్టర్ మొన్న జరిగిన దస్తావేరీ ఎలక్షన్లో మన ముదిరాజ్ ముద్దు బిడ్డలైన రవికుమార్ గారు, అలాగే గడ్డమీది శ్రీహరి ముదిరాజ్ గారు, వీరికి ప్రత్యేకంగా తాలూకా ముదిరాజ్ సంఘం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక యువత ముందుకు వెళ్ళినప్పుడే వారి వల్ల 10 మందికి ప్రయోజనాలు జరుగుతాయని మన పెద్దలు చెప్పారు. కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టి ఈరోజు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా మన అధ్యక్షులు మంగ వెంకటేశ్వర గారు, గౌరవ అధ్యక్షులు అంద పైలన్న గారు, గౌరవ అధ్యక్షులు చెట్ల జంగన్న గారు, మా కోశాధికారి మన కొండ యాదన్న గారు, అలాగే మా రమేష్ బాబు గారు జాయింట్ సెక్రటరీ, అలాగే మా యువత ఉపాధ్యక్షులు మంగ అశోక్ గారు, అలాగే మా కార్యనిర్వాహకులు గుడాల గిరిబాబు, మరి ఇక్కడికి విచ్చేసిన సోదరులు మరియు పెద్దలు మన పిట్టల అంజన్న గారు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జరిగిన ఎలక్షన్స్లో మనకు కూడా పోటీ చేయాలనే తత్వం అనేది మన ముదిరాజు పుట్టక నుంచి వచ్చింది. అది కూడా మేము చేసి మేము కూడా మార్కెట్లో ఉన్నాము. మా నుంచి కూడా 10 మందికి ఉపయోగం జరగాలి. దస్తావేజుల గురించి కొంతమంది తెలిసిన వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు వస్తారు, వారికి సరైన న్యాయం చేయాలి అని మేము కూడా చాలాసార్లు వెళ్ళాము. రవికుమార్ కానీ శ్రీహరి కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు సరైన డాక్యుమెంట్తో వారికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి సరైన రీతిలో చేస్తారో అది మన ముదిరాజు అని నేను గర్వంగా చెప్తున్నా. కాబట్టి ఈ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు ఈరోజు దేవి గ్రాండ్ మీటింగ్ హాల్లో మేము ఇక్కడ ఏర్పాటు చేసుకొని వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు పెద్దలు అన్నట్టు మనము ప్రతి ఒక్కరము చైతన్యంతో ముందుకెళ్ళి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మొన్న ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా మన చెక్కల శ్రీశైలమన్న గారు కూడా ఎన్నికయ్యారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చిన్న ఒక 10th క్లాస్లో కూడా మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళని మన సంఘం నుంచి ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ పిల్లవాడికి ఇంకా సాధించాలనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన శ్రీహరి గారికి, రవికుమార్ గారికి కూడా మరి రాబోయే ఎలక్షన్లో కూడా అధ్యక్ష పదవి కూడా వరించాలి మన ముదిరాజులని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముదిరాజు. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన TV3 జగన్ గారికి మరియు మన మల్లేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబో కాలంలో అన్ని రంగాలలో ముదిరాజులు అందవేసి చేయగా ముందుకెళ్ళి ఇట్లా విద్యా ఉద్యోగ బడుగు బలహీన వర్గాలు కానీ పేరు పడ్డట్టు కాకుండా అన్ని రంగాల్లో మేము కూడా పైచేయి సాధిస్తామని ముందుకెళ్ళిన వాడే మన ముదిరాజు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరిని ముందుకెళ్ళాలి, అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి మన ముదిరాజు. ఈరోజు ఉపాధ్యక్షులు ఎన్నికైనందుకు ప్రత్యేకంగా మన తాలూకా ముదిరాజు సంఘం తరఫున వారికి ధన్యవాదాలు చేసుకుంటూ, అదే పరమేశ్వరుడు ఆశీస్సులు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.